తెలంగాణలో భూములకు సంబంధించిన సమస్యలపైన పరిష్కార మార్గాల అంశం తుది దశకు చేరుకున్నది. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ ఒకవైపు పనిచేస్తున్నది, మధ్యంతర నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఒక అంశం అయితే, రెండోది ధరణి వచ్చిన తర్వాత 2.5 లక్షల దరఖాస్తులు ఆ సమస్యలకు సంబంధించిన పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇవాళ రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఉన్నది. ప్రధానంగా అధికారుల దగ్గరికి వస్తున్న సమస్యల్లో భూమి హక్కులకు సంబంధించిన సమస్యలు ఇందులో ప్రధానంగా ఎక్కువ ఉన్నాయి. అంటే హైదరాబాదు మిగతా జిల్లా కలెక్టరేట్లలో గ్రీవెన్స్కి వస్తున్నవి, ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్న అంశాలలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. ఇందులో గుర్తించిన అంశాలు ఇవి ఉన్నాయి. అచ్చుపేర్లు తప్పుగా ఉన్నాయి, సాగులో ఉన్నప్పటికీ మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఇనాం భూములకు సంబంధించిన హక్కులకు సంబంధించినవి, భూమి రకం అంటే క్లాసిఫికేషన్ అవి తప్పుగా నమోదై ఉన్నాయి. వీటితో పాటు అటవీ రెవెన్యూ సరిహద్దుల సమస్యలతో ఉన్నవి. ఈ తరహా భూముల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వీటికి కలెక్టర్ స్థాయిలోను తహసీల్దార్ స్థాయిలోను పరిష్కారం కావాల్సి ఉన్నాయి. ధరణి కారణంగా అది ఆ సమస్య పరిష్కారం పై స్థాయికి వచ్చింది. ఈ పై స్థాయికి రావడం వలన ఆగిపోవడం. రెండోది అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడం. ఈ సమన్వయ లోపము, కలెక్టర్లు వివిధ పనులలో బిజీగా ఉండడము, వీటి కారణంగా రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఒక దరఖాస్తు హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఇచ్చిపోతున్నారు, మరో దరఖాస్తు కలెక్టర్ ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోమంటారు. ఒక దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా 1000 రూపాయలకు పైగా ఖర్చు అవుతున్నది. ఈ భారాలు మొత్తం వినియోగదారు రైతులపైన ప్రజలపైనే పడుతున్నాయి. కాబట్టి వీటి మొత్తానికి పరిష్కారం తీసుకోవాలి. సిటిజన్ చార్ట్ వీటి తయారు చేయాలనే విజ్ఞప్తి కూడా వస్తున్నది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ధరణి సంబంధిత ఇతరేతర సమస్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో భూములకు సంబంధించిన సమస్యలకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం స్థానికంగా దొరికే విధంగా ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం ముందుకు రాబోతున్నాయి. బహుశా ఈ 2-3 రోజుల్లో భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధి విధానాలు ఉండాలి, ఇప్పటికున్న సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరించాలి, అర్జీదారులను ఇబ్బందులు పెట్టకుండా ఉంటే ఏం చేయాలి తదితర అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.